హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వరల్డ్. మీ ఇంట్లో కూడా వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేస్తున్నారా? అయితే మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా? ఇలాంటి మిస్టేక్స్ వల్ల మీ ఇంట్లో వాడుతున్న వాటర్ ఫిల్టర్స్ తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ ఎక్కువ రావాలి అంటే మాత్రం నేను చెప్పే ఈ 5 మిస్టేక్స్ మీరు చేయకండి. అప్పుడే మీ ఫిల్టర్స్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మనకు వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా జంబో ఫిల్టర్ తీసుకుంటాం. ఆ జంబో ఫిల్టర్ ఏంటంటే ఎవ్రీ మనకి 6 to 8 మంత్స్ తర్వాత అయితే మనకి ఫిల్టర్స్ అనేది రిప్లేస్మెంట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనకి ఫిల్టర్స్ లైఫ్ అనేది పెరుగుతుందండి. ఇందులో మనకి మెయిన్‌గా వచ్చేసి జంబో ఫిల్టర్‌లో మనకి డస్ట్ ఫిల్టర్ యూజ్ చేస్తాము. అదేం చేస్తుందంటే మనకు బోర్ వాటర్‌లో వచ్చినా సరే మనకి డస్ట్ గాని, మట్టి గాని, ఫిజికల్ ఇంపీస్ మొత్తం కంప్లీట్‌గా మనకి బిఫోరే ఈ జంబో ఫిల్టర్ ఆపేస్తుంది. సో దానివల్ల ఏందంటే మనకి యూనిట్ లోపట యూజ్ చేస్తున్న ఫిల్టర్స్ అనేది మనకి లైఫ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇది మనకి ఎవ్రీ 6-8 మంత్స్ అయితే క్లీన్ అయితే చేసుకోవాలి. సో మనకి సెకండ్ మిస్టేక్ వచ్చేసి అండ్ ట్యాంక్ ఓసారి ట్యాంక్ అనేది ఎంప్టీ అవుతుంటది. ఎంప్టీ అయినప్పుడు ఏందంటే మనకి చూస్తూ ఉంటాం మీరు రెగ్యులర్‌గా ట్యాంక్ కిందనే చాలా డస్ట్ గాని, మట్టి గాని, ఇసుక వచ్చేస్తుంటది. సో అలాంటప్పుడు ఏందంటే ఒకసారి మనకు బోరేసినప్పుడు ఆ ఇసుక అనేది పైనికి వాటర్‌లోకి వచ్చేస్తుంటది. సో అలాంటప్పుడు ఏందంటే వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లో వాడుతున్న వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ చేశారనుకోండి, స్టార్టింగ్ ఆన్ చేసినప్పుడు ఏందంటే ఆ ఇసుక, మట్టి అనేది మనకి వాటర్ ప్యూరిఫైయర్‌కి వచ్చి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి మాత్రం వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఆన్ అయితే చేసుకోకూడదు. అలా చేసుకున్నప్పుడైతే తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ మీకు 1 ఇయర్ వచ్చే ఫిల్టర్స్ కూడా 6 మంత్స్ కూడా రావు. సో అది మాత్రం రెగ్యులర్‌గా అయితే మీరు అది మిస్టేక్ అయితే చేయకండి. సో థర్డ్ మిస్టేక్ వచ్చేసి బోర్ వాటర్‌లో ఏంటంటే ఎప్పుడైతే టీడీఎస్ అండ్ పీపీఎం అంటారు కదా! అండ్ బిలో 1000 టీడీఎస్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్ఓ ప్లస్ యూ అయితే రికమెండ్ చేసుకోవాలి. ఎవ్రీ 1000 కన్నా అబోవ్ టీడీఎస్ లెవెల్ ఉంటే మాత్రం ఆర్ఓ ప్యూరిఫైయర్ పెట్టినా సరే అండ్ ఎవ్రీ 6 మంత్స్‌కోసారి అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి రెగ్యులర్‌గా వాటర్ ప్యూరిఫైయర్ అంటేనే కిచెన్‌లో ఫిట్ చేస్తాం. ఆ కిచెన్‌లో ఏందంటే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా! ఆ టైంలో అయితే ఓవర్ హీట్ వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ అది హీట్ వల్ల ప్లాస్టిక్ స్మెల్ వస్తుంటది. అండ్ వాటర్‌లోని అండ్ కిచెన్‌లో వచ్చేసి కుకింగ్ చేస్తున్నప్పుడు ఆయిల్ కూడా వస్తుంటది. ఆయిల్ వల్ల ఏందంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఫిల్టర్స్‌కి కవర్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో వచ్చేసి మెయిన్‌గా వచ్చేసి స్టాండ్ కూడా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలండి. ఎందుకో ఫాల్ డౌన్ కాకుండా. అండ్ ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్ అండ్ బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ కావాలంటే కూడా కింద ఉన్న నంబర్‌కి కాల్ చేశారనుకో ఫ్రీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.